ప్రకృతి కన్నెర్రకు విశాఖ జంతు ప్రదర్శనశాల విలువెల్లాడింది. జంతువులు సురక్షితంగా ఉన్నప్పటికీ అందులోని సౌకర్యాలు మాత్రం ధ్వంసమయ్యాయి. వందలాది చెట్లు నేలకూలాయి. ఎన్క్లోజర్స్ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితిని మా ప్రత్యేక ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖను ముంచెత్తిన జల ప్రళయం చేసిన గాయాలు ఒక్కొక్కటి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎక్కడ చూసినా సరే బేభత్సం పరిస్థితి నెలకొంది. అలల కెరటాల తాకిడికి సర్వం నాశనం అయిపోయింది విశాఖ అంతా. మనం విశాఖకి ల్యాండ్ మార్క్ లాంటి విశాఖ జూ పార్క్ దగ్గర ఉన్నాం. జూ పార్క్ మనం చూసినట్టయితే అసలు నామ రూపాలు లేకుండా అయిపోయింది. కొన్ని వందల పక్షులు, కొన్ని వందల జంతువులకి ఆశ్రయం కల్పించిన ఈ జూ ఇవాళ ఒక్క పక్షికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా చేసింది. మొత్తం జూ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. దాదాపుగా 200 కిలోమీటర్ల వేగంతో వేసిన గాలుల ప్రభావానికి సముద్రానికి చాలా దగ్గరలో ఉన్న, చాలా కేవలం సముద్రం ఒడ్డునే ఉన్నందువల్ల దీనిపై చాలా ప్రభావం చూపించింది. భారీ వృక్షాలు ఏవైతే జూలో ఉన్నాయో, జూలో ఉన్న అతిపెద్ద వృక్షాలన్నీ కూడా నేల కూలిపోయినాయి. పూర్తిగా వేర్లతో సహా బయటకు వచ్చేసాయి. ఎవరు కూడా ఇక మీదట దాదాపుగా జూ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే. ఇక మీదట కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు కూడా జూని మళ్ళీ సాధారణమైన పరిస్థితి కనిపించలేని పరిస్థితి. ఇప్పుడు మన జూ లోపలికి వెళ్దాం. జూ లోపల పరిస్థితి ఎలా ఉంది, జూలో లోపల ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనం తెలుసుకుందాం. మనం చూడొచ్చు పూర్తిగా ఇది జూ అంతర్భాగం ఎంటర్ అయిన వెంటనే జూలో ఇప్పుడు రోజు అయితే కొన్ని వందల మంది సందర్శకులు, వేల మంది సందర్శకులు వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పక్షుల్ని, జంతువులు చూసి ఎంజాయ్ చేసే పరిస్థితి. కానీ వాళ్ళు చూస్తే ఇది ఒక శ్మశాన రూపాన్ని తలపిస్తుంది. హృదయ విదారకంగా మారింది. మొత్తం ధ్వంసం అయిపోయింది. జూలో ఏమీ మిగలేదు. మొత్తం చెట్లన్నీ కూడా భారీ ఎత్తున నేలమట్టం అయ్యాయి. ఊహించిన రీతిలో వచ్చిన గాలులన్నీ కూడా పెద్ద ఎత్తున జూ వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పట్లో మళ్ళీ ఇంత వృక్ష సంపదని మళ్ళీ తీసుకురావడం అనేది అసాధ్యమైన పరిస్థితి. మనతో పాటు జూ అధికారులు కూడా ఉన్నారు. ఎలాంటి విపత్తు వచ్చింది, ఎంత నష్టం జరిగింది, జూలో పరిస్థితి ఏంటో ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా ఇప్పుడు జూలో మనుషులను అయితే చాలా మంది కాపాడగలిగారు. జూలో ఉన్న జంతువుల పరిస్థితి ఏంటి, వన్యప్రాణుల పరిస్థితి ఏంటి సార్? జూలో ఇప్పుడు నిన్నటి బీభత్సానికి చెట్లు మాత్రం మొత్తం చాలా మట్టుకు నేల కొరిగాయి. గ్రీనరీ అంతా పోయింది. కాకపోతే ముందు జాగ్రత్త చర్యలు అయితే వాటికి ఉండే నైట్ హౌసెస్ వలన అయితే చాలా మటుకు జంతువులన్నింటినీ కాపాడగలిగాం ఎలాంటి డ్యామేజ్ లేకుండా. ఇంకా చిన్న చిన్న యానిమల్ ఎంక్లోజర్స్ కొన్నిట్లా వెళ్ళలేకపోయాం. బట్ 90% ఆఫ్ ద యానిమల్స్ ఆర్ సేఫ్. ఏమీ ప్రాబ్లం లేదు. వాటికి ఇప్పుడు ఈరోజు అన్నిటికీ తగిన వాటర్ కానీ, ఫీడింగ్ కానీ ఇలాంటివి ఇవ్వడానికి మేము ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే క్లీనింగ్ కూడా చేయడానికి ముమ్మరంగా మనం చేపడుతున్నాం. అందుకే ఇంకా కొన్ని వెహికల్స్ అవైలబిలిటీని బట్టి మనం ఈ 2-3 రోజులలో అంతా క్లీన్ చేసి యానిమల్ యొక్క ఆరోగ్యం ముందు వాటి యొక్క సేఫ్టీ చూసి తర్వాత ఇంకా మనకు డే క్రాల్ అంటే మనం వాటిని ఏవైతే విజిటర్స్ కోసం వదులుతామో ఆ డే క్రాల్స్ క్లీనింగ్ మాత్రం ఇంకా చాలా టైం పడుతుంది. 10-15 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా టైం మనకి వర్షం ఇలాంటి లేకుండా ఉంటే మనం ఇంకా ముమ్మరంగా చర్యలు చేపట్టి తొందరగా అతి త్వరలో మనం ఎంత వీలైతే అంత తొందరగా విజిటర్స్కి కానీ యానిమల్కి కానీ చాలా సేఫ్టీ మీద తీసుకుని మళ్ళీ ఎప్పుడు సందర్శకులకు వీలుగా మనం చర్యలు తీసుకునే అవకాశం. పక్షులు లేదా చిన్న చిన్న పక్షులు వాటి పరిస్థితి చాలా బేభత్సమైన గాలు వచ్చినాయి కదా, వాటి సేఫ్టీ ఎలా ఉంది? ఇప్పుడు పక్షులకు కూడా అన్ని ఎంక్లోజర్స్ ఇప్పుడు చూసి వచ్చారు మా వాళ్ళు. పక్షులు కూడా చాలా సేఫ్గా ఉన్నాయి. ఎందుకంటే వాటికి జాలి ఉంటుంది కాబట్టి, సన్న జాలి ఉంటుంది కాబట్టి ఎలాంటి వర్షం వల్ల కానీ, వర్షమే వస్తుంది కానీ ఇంకా మిగతా ప్రాబ్లం, ఎందుకంటే జాలి ఉంటుంది కాబట్టి గాలి వల్ల కూడా వాటికి పెద్ద ప్రాబ్లం కాలేదు. డ్యామేజ్ మాత్రం యానిమల్ డ్యామేజ్ కానీ, బర్డ్ డ్యామేజ్ కానీ చాలా నెగ్లిజిబుల్ ఏం లేదన్నట్టుగా చెప్పి. ముందు జాగ్రత్త చర్య వల్ల యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ ఎట్లాంటి డ్యామేజ్ లేకుండా, ప్రాణహాని లేకుండా చేశాం. కానీ జూలో అట్మాస్ఫియర్ మాత్రం చాలా భయానకంగా మారిపోయింది. కానీ భారీగా ఉంది నష్టం. ఎవరు పూడ్చలేంది, ఎప్పటికి పూడ్చుతుందో తెలియదు. కానీ అధికారులు చెప్తున్న సమాచారం మేరకు ఇప్పట్లో ఇది క్లియర్ అయ్యేంత వరకు కూడా సందర్శన కూడా విడిచిపెట్టే పరిస్థితి కనిపించలేదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో సతీష్, సాక్షి టీవీ, విశాఖ జూ.